శ్రీ గురుభ్యో నమః. మనం రామాయణం పారాయణ చేసుకుంటున్నాం. దాంట్లో యుద్ధకాండకి వచ్చాము. మనం ఇప్పుడు యుద్ధకాండల పారాయణ చేసుకుంటాం. అయితే సముద్రుడు ఎలాగ దాని మీద సేతువు కట్టాలి అని రామచంద్రుడు అడిగితే ఆయన చెప్పాడు. ఆ తర్వాత వారు ఎలా సేతువును కట్టారు అనేది మనం ఇప్పుడు చదువుకుందాం. ఇంతలో సముద్రుడు చెప్పిన విధంగా 100 యోజనాల సేతువును నిర్మించడానికి ప్రారంభం చేశారు. వానరులంతా కూడా ఒక చోట కలిశారు. నలుడు నీలుడు సేతువును నిర్మించడం ప్రారంభించారు. అంగదుడు అలాగే అందరు వానరులు కూడా రాళ్ళు, చెట్లు, పర్వతాలు తెచ్చి నీలుడికి ఇస్తున్నారు. అయితే నలుడు నీలుడు ఇవన్నీ కూడా సముద్రంలో వేస్తున్నారు. ఆడుతూ పాడుతూ దూకుతూ ఇసుకలో పొర్లుతూ నీటిలో దిగుతూ పైకి లేస్తూ ఎంతో ఉత్సాహంగా ఇన్ని కోట్ల వానరాలు కూడా భల్లూకములు అలాగే కొండముచ్చులు అన్నీ కలిసి 5 రోజులలో 100 యోజనముల వారధిని నిర్మించారు. 5 రోజుల్లో కట్టారట. 1వ రోజు 14 యోజనాలు నిర్మించారు. అదే ఆ 2వ రోజు 20 యోజనములు, అలాగే 3వ రోజు 23 యోజనములు, అలాగే 3వ రోజు 21 యోజనములు, 4వ రోజు 22 యోజనాలు, 5వ రోజు 23 యోజనాలు సేతువును నిర్మించారు. ఆ సేతువును చూచి ఆకాశం నుండి దేవతలు, కిన్నెరలు, సిద్ధులు, చారణులు, గంధర్వులు, అలాగే మునులు అందరూ కూడా ఈ రామచంద్రుని సముద్రం మీద వారు కడుతున్న ఆ సేతువును చూచి ఆశ్చర్యపోయారు. రామునికి జయమగుగాక అని అందరూ కూడా దీవించారు. ఇంతలో శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు, మిగిలిన వానరులందరూ కూడా 100 యోజనముల సేతువును దాటి లంకలో ప్రవేశించారు. సముద్రునికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. సముద్రము దాటి ఉత్తర దిక్కుకు చేరిన శ్రీరామచంద్రునికి దేవతలు, కిన్నెరులు, సిద్ధులు, చారణులు, గంధర్వులు, కింపురుషులు అంతా కలిసి సముద్ర జలాలతో అభిషేకించారు రామచంద్రునికి. రామ, ఈ భూమండలాన్ని చాలా కాలం మీరు పరిపాలించాలి. మీ ధర్మనిరతి కారణముగానే సముద్రుడు మీకు సహాయం చేశాడు. రామ, మీరు నరుడి వైభవాన్ని చాటి చెప్పడానికే మానవ జన్మ ఎత్తి ధర్మము పాటించడం వలన ఎన్నో ఉపకారాలు పొందుతున్నారు. జీవితంలో ఎన్నో తప్పులు చేసి కింద పడిపోయకుండా ధర్మంగా ఉంటే నేలను కొట్టిన బంతి వలె కింద పడినా కూడా పైకి లేస్తూనే ఉంటారు. అధర్మాన్ని పట్టుకున్న రావణుని లాంటి వాళ్ళు తనలో ఉన్న కామాగ్నికి లోనై ఆహుతైపోతారు తప్ప ఎప్పటికీ కూడా పైకి లేవలేరు. ఇది నిశ్చయము అని అక్కడ ఉన్న ముళ్ళు, అలాగే గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, దేవతలు అందరూ కూడా అన్నారు. శ్రీరామచంద్రుడు తన వానర సైన్యంతో 100 యోజనముల సముద్రాన్ని సేతువు నిర్మించి దాని మీద దాటి లంకలో ప్రవేశించిన సంగతి రావణాసురుడికి తెలిసింది. రావణుడు సుఖసారణులు అనే మంత్రులను పిలిచి వారితో ఇలా అంటున్నాడు. రాముడు మహాసముద్రం మీద సేతువు నిర్మించి ఇంతమంది వానరులతో వచ్చాడట. నాకు నమ్మసత్యంగా లేదు. మీరిద్దరూ వానర రూపాలలో వెళ్ళి వారిని చూచి వారి బలాబలాలను వాళ్ళ ఆలోచనలను తెలుసుకొని వచ్చి నాకు చెప్పండి అని పంపించాడు. వారిరువురు వానర వేషాలలో వెళ్ళి వారిలోనే కలిసిపోయి వారితో తిరుగుతూ వారి విషయాలను తెలుసుకుంటూ ఉండగా అక్కడే ఉన్న విభీషణుడు వానరుల వలె ఉన్న ఆ రాక్షసులు ఇద్దరిని కూడా గుర్తుపట్టి వారిని చంపాలన్నంత కోపం వచ్చినా కూడా మరల శాంతించి వారి మోసాన్ని
శ్రీరామచంద్రునికి తెలియజేశారు. ప్రభు, వీళ్ళు మనకు శత్రువులు అని వాళ్ళని రాముని ముందు పెట్టగానే ఆ సుఖసారణలు రాముని చూచి భయపడిపోయి ఇలా అంటున్నారు, మేము ఇక్కడకు రావడము ఇలా అంటే రావణుడు పంపగా వచ్చాము, మీ సైన్యాన్ని లెక్క కట్టడానికే మేము వచ్చాము, మమ్మల్ని క్షమించి విడిచిపెట్టండి అని అనగానే రాముడు వారిని చూసి ఇలా అంటున్నాడు, మీరు వచ్చిన కార్యం పూర్తి అయిందా, లేక ఒకవేళ మీరు చూడవలసినది ఏమైనా ఉండిపోతే విభీషణుడితో వెళ్లి వానర సైన్యాన్నంతా చూసి రండి, మీ దగ్గర ఏ అస్త్రములు లేవు, మీరు రావణునిచే పంపబడ్డారు, మీరు దూతల్లాగా వచ్చారు ఇక్కడికి, మిమ్మల్ని నేను చంపను, మీరు ఈ సైన్యాన్నంతా చూసి లంకకు వెళ్ళి రావణుడికి చెప్పండి, ఏ సైన్యాన్ని శక్తిని ఏ బలాన్ని చూసుకొని సీతను అపహరించాడో ఆ బలాన్ని తెచ్చుకొని నా సైన్యం మీదకి యుద్ధానికి రమ్మను, యుద్ధంలో నేను గెలిచి రావణుడిని చంపడం ఖాయం, రాముని ధర్మమే రాముని బలం. రాముని ఆ మాటలకు విని ఆ సుఖసారణులు ఆశ్చర్యపోయారు. వారిరువురు గట్టిగా జయజయధ్వానాలు చేస్తూ రామలక్ష్మణులకు జయమగుగాక అని ఆశీర్వదించి లంకానగరం చేరుకున్నారు. రామ ఆ వానర వాళ్ళు లంకానగరం చేరుకున్నారు. వాళ్ళు రావణుడితో ఇలా అంటున్నారు, రావణ, ఆ వానర బలాన్ని చూసి మేము ఆశ్చర్యపోయాం అని అనగానే నాతో రండి అని ఆ సుఖసారణులతో కలిసి అంతఃపురం మేడపైకి ఎక్కి రావణాసురుడు 100 యోజనముల సముద్రం, మరో సముద్రం వచ్చిందా అన్నట్లు ఉండే ఆ కోట్లాది వానర సైన్యాన్ని చూసి ఒక్కొక్కరిని చూపిస్తూ వీరెవరు వారెవరు, వీరి బలం ఎంత వాని బలం ఎంత అని అడుగగా ఆ సుఖసారణులు వాళ్లతో కూడా ఇలా చెప్తున్నారు, రావణాసురునితో ఇలా చెప్తున్నారు.